ఓం నమః శివాయ. హైదరాబాద్ నాగోల్ ఫతులగూడ నుండి వచ్చిన ఛాయామణి నాగభూషణరావు దంపతులు వారి 50వ పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు రోహిత్తో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత భరద్వాజస గోత్రనామంతో అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ. ఓం శతమానం భవతు శతః శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా బల సిద్ధిరస్తు తథాస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గాదేవత ఇదం నమ్మ అగ్నేయిదం నమ్మ అగ్నేయిదం నమ్మ అగ్నేయిదం నమ్మ ప్రజాపతయే ఇదం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా ఛాయామణి నాగభూషణం గారు 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తగిన సాయాన్ని అభాగ్యుల జీవనం కోసం అందించారు. తదుపరి వారి కుమారుడు రోహిత్ గారు రాబోయే 2025 9వ తారీఖున నిర్వహించబోయే మృత్యుంజయ యాగాన్ని జరిపించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకుని విరాళాన్ని అందించారు. తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళ నిర్భాగ్యులకు కొండంత అండగా నిలిచిన సేవామూర్తి రోహిత్ గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారి తల్లిదండ్రులిద్దరికీ 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు రోహిత్ అండి. నేను నాగోల్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నాగభూషణరావు, మా అమ్మగారి పేరు ఛాయామణి. వీళ్ళిద్దరి 50th ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ గురించి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ ఈశ్వరుని సేవించుకొని అభిషేకాలన్నీ మంచిగా చేయించారు. అలాగనే ఇక్కడ మొత్తం ఈ ఆశ్రమం అన్నీ మాకు మంచిగా చూపించారు. సో ఈ యొక్క పని చాలా మంచిగా చేస్తున్నారని చెప్పేసి మేము కూడా దీంట్లో ఒక భాగం అవుదామని వచ్చాము. వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు,
పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.